మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాకుండా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బ్లడ్ బ్యాంక్స్ బోత్ సైడ్స్ ఏర్పాటు చేశారు. కొన్ని ప్రదేశాల్లో ఆ బ్లడ్ బ్యాంక్స్ కంప్లైంట్ కోర్టులలో ఉన్న కారణం చేత పూర్తి చేయలే. గడిచిన 10 సంవత్సరాల్లో ఆ మిస్ అయిన పాకెట్లని ఆనాటి ప్రభుత్వం వాటి మీద శ్రద్ధ చూపని కారణంగా లాస్ట్ ఇయర్ వచ్చిన ఫ్లడ్ తో ఈ ప్రాంతం ఆస్తి నష్టం ఎంత జరిగిందో మనం ప్రత్యక్షంగా చూసాం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఆ గ్యాప్లన్నింటినీ యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లైంట్ స్టేజ్ లోకి వచ్చాయి. ఈనాడు ఇంతకుముందే అక్కడ కలెక్టర్ గారు అధికారులు అంతా పరిశీలించాం. ఈ రాత్రికి కలెక్టర్ గారికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంజనీరింగ్ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారం సుమారు రేపు ఉదయానికల్లా 55 ఫీట్కి రీచ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇంకా మాన్సూన్స్ చాలా సివియర్ గానే ఉన్నాయి. ఉన్న సిచ్యువేషన్ ప్రకారం 55 ఫీట్ దగ్గర మార్నింగ్ దగ్గర హోల్డ్ అవుతుందని అనుకుంటున్నాం. ఏది ఏమైనా వరద ప్రమాదం అనేది మనకి చెప్పిరాదు కాబట్టి మనం అన్ని యాంగిల్స్ లో 360 డిగ్రీస్ తో అన్ని యాంగిల్స్ లో మనం క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా జరగకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కావలసిన నిధులు ఇవ్వడానికి రెడీగా ఉంది. అది మీకు పూర్తిగా తెలియజేయడం అన్నది నా బాధ్యత. ఎక్కడ నిధులు లేవు కారణంగా ఈ నష్టం జరిగింది అనేది రాకుండా ఉండే విధంగా నిధులు కావాల్సి అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీ డిపార్ట్మెంట్స్ నుంచి ఫుల్ ఎఫర్ట్ పెట్టాలని, ఏదైతే ఈ ఫ్లడ్ తో పాటుగా మన హెల్త్ సెక్టార్ లో కూడా ప్రమాదం ఉంది. అసలే సీజన్ స్టార్ట్ అయినప్పుడు మనకి సీజనల్ డిసీజెస్ స్టార్ట్ అయ్యే టైం ఇది. దాంతో పాటు ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. నిన్న మొన్న కొన్ని ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా జరిగినప్పుడు ఒక్కొక్క దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్ లో టీం ఉన్నారు, ఒక దగ్గర ఇంకా జాయిన్ అవ్వలేదు. అది హెల్త్ డిపార్ట్మెంట్ వారు డిఎంఎండ్హెచ్ఓ గారు ఒకసారి మీటింగ్ అయిన తర్వాత కలెక్టర్ గారితో కూర్చొని దాన్ని ఒకసారి రివ్యూ చేసుకుని అది షార్ట్ అవుట్ చేయండి. అదే రకంగా ఈ ఫ్లడ్ కు లింక్ లేదు, కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు డిఈఓ కూడా వచ్చేది అనుకుంటాను. అంటే వంట సామాన్లు ప్లస్ వాళ్ళు వస్తే ఉన్నటువంటి రూమ్ లో ఉండటానికి అక్కడ ఫ్యాన్లు, లైట్స్ అవన్నీ కూడా ప్రాపర్ గా అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది సార్. అదే విధంగా నెక్స్ట్ రాబోయే విలేజ్ లో కూడా ముందుగా అంటే ఒక 2 డేస్ ముందుగానే మేమందరం కూడా అక్కడ ఉన్నటువంటి వరద వచ్చేటువంటి ప్రభావిత ప్రాంతాలు ఏవైతే వాటిని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మన మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులని ప్లస్ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా అలర్ట్ చేస్తున్నాం సార్. ఇప్పటి వరకు అయితే మనకి ఎక్కడ కూడా అంటే విలేజ్ టచ్ అయ్యి ఇంట్లోకి వచ్చినటువంటి సందర్భాలు లేవు సార్. ఇప్పుడు మాకున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం కూడా అంటే నేను గంట కూడా అక్కడ లోకల్ ఎంపీడీఓ, తహసీల్దార్స్ ప్లస్ అక్కడ విలేజ్ లో ఉన్నటువంటి లోకల్ వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ కావడం జరుగుతున్నాం సార్. ఇంకా మనకి రేపు మధ్యాహ్నం వరకు అంటే ఇంకా 53 లెవెల్స్ వచ్చే అవకాశం ఉందని మనకి సిడబ్ల్యూసీ వాళ్ళ హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్ గా ప్రతి 2 అవర్స్ ఒకసారి చల్ల మండలంలో మనకి దండుపల్లి ప్లస్ కొత్తపల్లి విలేజ్ ఉన్నాయి సార్. ఫస్ట్ మనకి ఎఫెక్ట్ అయ్యే విలేజ్ వాటికి కూడా అక్కడ ఉన్నటువంటి సెక్టర్ ఆఫీసర్ కూడా ఫ్రీక్వెంట్ గా ప్రతి 1 అవర్ 2 అవర్స్ ఒకసారి విజిట్ జరిగి మాకు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది సార్.